ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనం: మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ప్రియ దేవుని కుటుంబమా, కొన్ని దినాల నుండి ప్రాతకాల ఆరాధనలో ఉపవాసమును గుర్చినటువంటి ధ్యానాలు చేస్తున్నా. ఈ ఉపవాసము అనే దానిలో మేము ఉపవాసము చేస్తున్నప్పుడు నీవెందుకు చూడవు అనే ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు వాక్య భాగము నుండి మనం ధ్యానం చేసాం. ఈ ప్రాతకాల ఆరాధనలో పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యములో మనం చదివిన 16వ వచనంలో మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. ఉపవాసము చేసేటప్పుడు చాలా భయము, భక్తి, నీతి, నియమాలు, నిబంధనలు ఉండాలని నిన్నటి దిన వాక్య భాగములు మనం తెలుసుకున్నాం.
ఈ దినము యెషయా గ్రంథము 58వ అధ్యాయములో మరికొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఉపవాసము చేస్తున్నాం, ఆహారం మానేస్తున్నాం, పానీయాన్ని తీసుకుంటం లేదు అని ఒకవేళ అనుకుని మనం తృప్తి చెందుతూ ఉంటే ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైంది కాదు అని ప్రభు చెబుతున్నాడు. మరి ఉపవసించేటప్పుడు చేయవలసినటువంటి నిష్ట నియమాలు ఏమిటో, మనం ఏ విధంగా ఉపవాసాన్ని ఆచరిస్తే దేవుడు చూస్తాడు, లక్ష్య పెడతాడు, జవాబిస్తాడో ఈ ప్రాతకాల ధ్యానములో మనం కలిసి ధ్యానం చేద్దాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యెషయా గ్రంథము 58వ అధ్యాయములో మనము దేవుని యొక్క వాక్యాన్ని 6వ వచనము నుండి కలిసి ధ్యానం చేసుకుంటాం. దాని పై వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, ఒకడు జమ్ము వలె తమ యొక్క తలను వంచుకొని గోనెపట్ట కొట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొనుచుందురా? అంటే ఇదంతా ఫిజికల్ యాక్టివిటీస్ అంతే. మనసు లోపల ఎలాగున్నా ఉపవాసము చేస్తూ నువ్వు ఏ కార్యకలాపాలు దేవునికి అయిష్టమైనవి చేస్తున్నా, చూచే వారికి పైకి నువ్వు ఎలాగుంటావు అంటే చాలా విధేయత కలిగిన వ్యక్తిగా, జమ్ము గడ్డి లేక రెల్లు చూస్తున్నప్పుడు గాలికి ఏం చేస్తుందంటే అంత ఎత్తు పొడవు ఉన్నటువంటి ఆ జమ్ము లేక రెల్లు అది నేల మట్టుకు వంగుతూ ఉంటారు. కానీ గాలి తగ్గిపోయిన తర్వాత మరలా తిరిగి అది ఎంత ఎత్తు ఎదిగిందో అంత ఎత్తు నిటారుగా నిలబడుతుంది. ప్రియులారా, ప్రభువు చెప్పినటువంటి మాటల్లో భావం ఏమిటంటే, ఉపవసించినప్పుడు మాత్రమే నీవు తలదించుకొని చాలా విధేయత చూపి నీ ఉపవాసం అయిపోయిన తర్వాత లోకములో మరల నీ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా భయంకరంగా క్రూయల్గా ఉంటూ ఉంటాయి. కాబట్టి అది ఉపవాసమా? కానీ ఉపవాసము చేసినప్పుడు ఏం చేయాలి అని దేవుని యొక్క వాక్యం అంటున్నాడంటే 6వ వచనము నుండి, దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటాయి. ఉపవాసిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆహార పానాలు కూడా మనం స్వీకరించకుండా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కష్టములో ఉన్నవారు, నష్టములో ఉన్నవారు, ఇరుకులో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, దుర్మార్గుల చేత బాధింపబడుచున్నవారు, సమస్యల్లో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు నీకు కనిపించినప్పుడు నీ ఉపవాస దినమున వారితో నాకు పని ఏమిటి? నా ఉపవాసము, నా ప్రార్థన, నా కుటుంబము, నా బిడ్డలు నాదే అని స్వప్రయోజనాలకు కాదు, కానీ నీ పొరుగువానికి కలిగినటువంటి విపత్తుల విషయాల్లో కూడా నువ్వు మంచి మనసుతో పాల్గొని వారు విడిపించాలి అనే మాటలు ప్రభు వాక్యము ద్వారా తెలియజేస్తూ ఆయన అంటాడు, దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటయు, కాడిమోను మూకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించబడుటయు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చరిత్రలో చూసాం, పరిశుద్ధ గ్రంథంలో చూచాం, నిజ జీవితంలో చూచాం. నీతి నిజాయితీతో ఉన్నటువంటి వారి మీదకి నిందలు, రాళ్ళు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాళ్ళు చెప్పుకోలేరు, దాచుకోలేరు, వాళ్ళు బ్రతకలేరు, చావలేరు. అటువంటి వారు కనిపించినప్పుడు నీ బాధ్యత ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారిని ఆ కష్టాల నుండి, శ్రమల నుండి నీవు వారిని విడిపించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంత మట్టుకే కాదు, కానీ దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము ఏమిటి అంటే, బంధింపబడిన వారిని, బాధింపబడిన వారిని, ఎవరైతే శ్రమలలో ఉన్నవారిని వాడు విడిపించుటే నిజమైన ఉపవాసం అని చెప్పి క్రింద వాక్యములో ఆయన అంటాడు 7వ వచనములో, నీ ఆహారం ఆకలి కొనిన వారికి నువ్వు పెట్టాలి. నీవు ఉపవసించినప్పుడు నీవు ఆ ఆహారాన్ని నువ్వు తీసుకొనకుండా నువ్వు ప్రార్థించావు కాబట్టి ఆ పూట
నీవు మిగిల్చినటువంటి ఆహారాన్ని ఆహారం లేని వాళ్ళకి నువ్వు పంచిపెట్టాలి. అది అంతేకాకుండా ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండుటయు. ప్రార్థన ఉపవాసము దేవుని సన్నిధే కాదు, ఇరుగు పొరుగు శ్రమలో ఉన్నవారు, బంధింపబడిన వారు, వారితో పాటుగా నీ రక్త సంబంధి వచ్చినప్పుడు, వారు అవసరతలో ఉన్నప్పుడు నీ ముఖాన్ని నీవు త్రిప్పుకోకూడదు. దిక్కుమాలినటువంటి పేదలను నీ ఇంట చేర్చుకోవాలి. వస్త్రహీనులు ఎవరైనా కనిపిస్తే వారికి నువ్వు వస్త్రాలు ఇవ్వాలి. ఇదియే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలు ప్రభువు చక్కగా మనకి ఒక మంచి మార్గాన్ని చూపెడుతూ ఉన్నాడు. ఉపవాసము చేసేటప్పుడు ఇవన్నీ కూడా నువ్వు పాటిస్తే ఆయన్ని ఉపవాసాన్ని చూస్తాడు, నిన్ను లక్ష్య పెడతాడు. కాబట్టి మన యొక్క ఉపవాస జీవితాల్లో యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో దేవుడు ఏదైతే సూచించారో అటువంటి సూచనల ప్రకారంగా ఉపవసించగలిగితే దేవుని యొక్క వాక్యము ముగింపులో ఒక చక్కటి మాట అంటూ ఉన్నది. 8వ వచనము చివరి ఆ భాగములో అంటున్నది చక్కగా, అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా నీకు కలుగుతూ ఉన్నది. అలాగన మన జీవితాల్లో ఉపవాసము ద్వారా మనం ఆశించిన మేళ్ళు పొందాలి అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు సూచించినటువంటి సలహాల మేరకు మనము మరి చేయగలిగినప్పుడు తప్పనిసరిగా ఉపవాసాన్ని ఆయన చూస్తాడు, ఆయన మనల్ని లక్ష్య పెడతాడు. అట్టి ఉపవాసం, ఆయనకి ఇష్టమైన ఉపవాసం ద్వారా ప్రభువును గణపరచడానికి దేవుడు తోడుగా ఉండరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. ఈ ప్రాతకాల ఆరాధనలో ఏది నీకు ఇష్టమైన ఉపవాసమో వాక్యపూర్వకముగా మాకు తెలియజేస్తారు. అట్టి ఉపవాసమే చేసుకుంటాను కృప చేయండి దేవ. ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి నైనా. ప్రతి కుటుంబానికి రక్షణ కలుగు చేయండి ప్రభువా. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరచండి నాయనా. చక్కటి చల్లటి వాతావరణం కలుగు చేయండి. చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు, యవనస్తులు కొరకు ప్రభువా, వారి యొక్క విద్యా ఉద్యోగాలు, వివాహాలు, గర్భవతులు నాయన సుఖప్రసవము కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ని ఆశీర్వదించి నీ సేవకుని కుటుంబం అంతా నీ పరిచర్యలు ఇంకా బలముగా వాడబడినట్లు కృప చేయండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధనలో ప్రభువా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుడి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.